చూడడానికి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9వ నెల 25వ తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్తారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7 నెలలకు రావచ్చు, అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోతే కూడా లేదు ఎంఎస్కేప్ కొర్రి, మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతుర్రు, ఫైన్ లేకుండానే పోతురు సార్. ఇక్కడ జూడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్, జియా, వేరే కంపెనీలు. మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఏడాదికి పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండిఎంఎస్కి కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్. చెప్పంగా 15 రోజులకు వచ్చారు సార్. వచ్చి సరే అని రాసుకపోయి పని అవుతుంది, పర్లేదు, మేము చేస్తాము అని చెప్పిపోయారు సార్. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి, మాకేం తెలియదు, మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది. మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు, మిమ్మల్ని ఫైన్ కట్టే ఇవ్వమంటారు అని చెప్పి అంటారు. మన కంపెనీ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్. మా డౌట్ అయితే ఇది పక్కా మాట. ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడాన్లా, వేరే కంపెనీలో 6 నెలలకు, ఏడాదికి ఎవరైనా పోయినరు. ఇది ఎందరితోనో విన్నాము మాట, ఇది వాస్తవంగా ఉన్నది సార్. వీళ్ళు కూడా బొమ్మని చెప్పారు, కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్. జర దయచేసి మమ్మల్ని ఇంటికి తెచ్చే పరిస్థితి చేయండి సార్. ఇంటికాడ ప్రాబ్లాలు ఉంటే వస్తున్నాం సార్. ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించినాం సార్. మధ్యాహ్నం అన్నం పెడతారు, ఇంత దప్పకడంత వస్తుంది, 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు తింటారు సార్. అది కూడా అన్నం మిన్న కూర వస్తారు, నానిపోయి ఉంటుంది. 2 గంటల తర్వాత తింటాం. 12 గంటలకు పార్సల్ వేస్తే 2:30కు అన్నం ఇస్తారు సార్. ఆ నానిన అన్నం తిన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము, గడిపినాం సార్. దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలి సార్. ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తుంటున్నాం సార్.